ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియా చర్చలు జరపనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో జేఏసీ నేతలు భేటీ కానున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంపత్, ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వ చర్చలు కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క చర్చలకు ప్రభుత్వం తరపు నుంచి సందీప్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా ఇటు ఏదైతే వికాస్ రాజ్, అదేవిధంగా దానకిషోర్ వీళ్ళు హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఆర్టీసీ నుంచి జేఏసీ నాయకులు ఈ యొక్క చర్చలకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పటికే గత 3 రోజులుగా కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. మరి ఈ రోజైనా చర్చలు సఫలమవుతాయా, ఎట్లా ముందుకు వెళ్తాయి అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపి విఫలం కావడం జరిగింది. మరి ఈరోజు చర్చలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి అనే దానిపై మనం మరికాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఏవైతే 32 ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ యొక్క సమ్మె ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మె నోటీసును ప్రభుత్వానికి 40 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు అందజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా డిమాండ్లు చూసుకున్నట్టయితే మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలి, అదేవిధంగా ఆర్టీసీలో ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఉద్యోగస్తులకు అవన్నీ కూడా చెల్లించాలి, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఏవైతే మహాలక్ష్మికి సంబంధించి పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులపై కార్మికులపై పడుతున్నటువంటి అదనపు భారాన్ని ప్రభుత్వం తగ్గించాలి, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ప్రభుత్వమే కొని ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్లతో కూడినటువంటి 32 అంశాలు ఈ డిమాండ్లో ఉన్నాయి. ఈ డిమాండ్లన్నిటికీ కూడా ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఇవన్నీ కూడా అమలు చేస్తామని, ఇంకా కూడా అమలు చేయడం లేదని చెప్పేసి దానిపై ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మహత్యానికి పాల్పడి అర్ధరాత్రి చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందిన ఘటన ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ సమ్మెను మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6700 బస్సు డిపోలు ఏవైతే ఉన్నాయో అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించి తమ యొక్క నిరసన ప్రదర్శనను తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ నిరసనలతో వాళ్ళు ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా కూడా తమ నిరసనను ప్రభుత్వానికి శాంతియుతంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మరికాసేపట్లో అంటే ఉదయం నుంచి కూడా మౌన దీక్షతో ఈరోజు ఆర్టీసీ కార్మికులు తమ యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇటు శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇప్పటికే ఆయన స్వగ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన ఆ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. మరొక వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర రాజకీయ నాయకులు కూడా ఆయన మృతదేహానికి సందర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసేందుకు ఇప్పటికే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా పోలీసులు ఏ డిపో ముందు చూసినా కూడా, అదేవిధంగా ఆయన స్వగ్రామంలో చూసుకున్నా కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు ఆర్టీసీ అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని డిపోల ముందు కూడా పోలీసులను మోహరించాలి, అదేవిధంగా అన్ని డిపోల వద్ద కూడా ఇటు పోలీసులతో పాటు అంబులెన్స్లను కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు వ్యక్తులతో ఇప్పటికే కొన్ని బస్సులను ఆర్టీసీ ఆపరేట్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీ కార్మికులకు, అదేవిధంగా ఇటు టెంపరరీ సిబ్బందితో ఏదైతే కార్మికులతో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం తలెత్తుతూ ఉంది. పోలీసు బందోబస్తుతో కొన్ని బస్సులను నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ బస్సు డిపోల వద్ద నుంచి బస్సులో బయటికి వెళ్లేందుకు అన్ని జిల్లాల్లో ఎస్పీలు ఫీల్డ్లోనే ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులకు ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఇట్లా ప్రభుత్వం బలవంత చర్యలకు పాల్పడుతూ ఆర్టీసీ బస్సులను ఎన్ని రోజులు నడుపుతారని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము అని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. ఓకే రాజు, ఇప్పుడు 32 కోసం ఎన్ని రోజులైనా సరే ఈ యొక్క స్ట్రైక్ కొనసాగుతుంది. అంతవరకు కూడా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ సమ్మె ఆగదు. ఎందుకంటే ఈ సమ్మెలో ఏ రాజకీయ పార్టీ దీని వెనక లేదు, అన్ని కార్మిక సంఘాల మద్దతు ఈ యొక్క సమ్మెకు ఉంది అని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు చర్చల్లో ఎట్లాంటి చర్చలకు కొలిక్కి వస్తాయా, ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ప్రస్తుతం అయితే ఇటు ఆర్టీసీ
కార్మికులతో చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ చర్చలకు సంబంధించి అవుట్కమ్ మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 రోజుల నుంచి కూడా ఒకవైపు ఆర్టీసీ ఒక స్ట్రైక్తో ప్రయాణికులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ బస్సు డిపో వద్ద చూసినా, ఏ బస్టాండ్లో చూసినా పెద్ద ఎత్తున ఇటు ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ 1-2 బస్సులు వస్తూ ఉన్నాయి, కానీ అవి సరిపోక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు వేసవి కాలం, మరొక పక్క బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికులు ఒక బస్సు కూడా సరిగా నడవడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కనీసం బస్సులను కూడా వేయడం లేదు. కనీసం పేదవారు బయటికి వెళ్ళేందుకు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి కూడా అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళేవారు కానివచ్చు, ఇతర ఉపాధి కోసం బయటికి వెళ్ళేవారు కానివచ్చు, ఏ విధంగా బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వంపై తమ యొక్క అక్కసును అయితే వెలగక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే ఇటు పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు పరిష్కారం కావు, సమస్యల కోసం ఖచ్చితంగా అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు కూడా వివిధ రాజకీయ పక్షాల నాయకులు అండగా ఉంటారని చెప్పి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికే ఒక హామీని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే శంకర్ గౌడ్ ఆయన నర్సంపేట డిపో ముందు ఆత్మహత్యానికి పాల్పడి హైదరాబాద్కు డిఆర్డీఓ ఆసుపత్రికి తీసుకొచ్చి రాత్రి 2:30 గంటలకు ఆయన మృతి చెందగానే ఆర్టీసీ కార్మికుల్లో ఒక్కసారి కూడా ఆగ్రహ జ్వాలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాళ్ళందరూ కూడా మరింత ఏదైతే ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఉందో శాంతియుతంగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఇంకా కూడా లేట్ చేస్తే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంటుంది. మేమేవి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి ఉన్నాయి, అవే డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉంచాము, వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు నర్సంపేట మండలంలో ఉన్నటువంటి శంకర్ గౌడ్ ఆయన స్వగ్రామానికి ఆయన మృతదేహాన్ని అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన మృతదేహం వద్దకు ఇటు బీఆర్ఎస్ నాయకులు కానివచ్చు, ఇటు ఆర్టీసీ నాయకులు కానివచ్చు వారిని రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. ఇటు ప్రతిపక్ష నాయకులను, ఇటు ఆర్టీసీ కార్మికులను పెద్ద ఎత్తున రాకుండా అక్కడికి అడ్డుకుంటున్నారు. ఒకవైపు ఇటు పోలీసులకు, ఇటు ఆర్టీసీ కార్మికులకు కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈరోజు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే చర్చలు అయితే ఆర్టీసీ జేఏసీ కార్మికులతో నాయకులతో చర్చలు ప్రారంభం కావడం జరిగింది. మరి చర్చలు ఎట్లాంటి ఈరోజు అవుట్కమ్ రాబోతా ఉంది, ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఈ యొక్క స్ట్రైక్ ఇదే విధంగా కొనసాగుతుందా లేదంటే ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుందా అన్నటువంటి ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. సంపత్. ఓకే రాజు, ఇప్పుడు కార్మిక సంఘాలు ఆ 3 డిమాండ్లే పరిష్కరించాలని పట్టుబడుతుంది. అయితే ఇప్పుడు జరిగే చర్చలతో ప్రభుత్వం సానుకూలంగా అడుగులు వేసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, అన్ని డిమాండ్లకు ఒప్పుకుంటుందా అన్నటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. కార్మికులు కోరుతున్నటువంటి 32 డిమాండ్లను పరిష్కరించాలంటే ప్రభుత్వానికి 35,000 కోట్ల భారం పడుతుందని చెప్పి కూడా ఏదైతే ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ ఎండీ చేస్తున్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, సో 35,000 కోట్ల ప్రస్తుతం అంటే ప్రభుత్వం దగ్గర 35,000 కోట్లు ఆర్టీసీకి కేటాయించే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు కాబట్టి సో ఇవన్నీ హామీలు ఏ విధంగా మరి అమలు చేస్తూ ఉంది అన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతూ ఉంది. ఒకవేళ కొన్ని హామీలు అమలు చేస్తామంటే మరి ఆర్టీసీ కార్మికులు ఒప్పుకుంటారా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను పునరుద్ధరించాలి, పీఆర్సీని అమలు చేయాలి, ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులను కొని ఆర్టీసీకి అప్పచెప్పాలి. సో ఇట్లాంటి ప్రధాన డిమాండ్లను అమలు చేయాలి. కానీ మిగతా చిన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కీలకమైనటువంటి 4-5 డిమాండ్లను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ కార్మికులు ఒక్కటే చెప్తా ఉన్నారు, ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లను అమలు చేయాలి, మిగతా డిమాండ్లలో కొన్నింటిని అంటే సమయానుకూలంగా కూడా ప్రభుత్వం పరిష్కరించినా కూడా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కొంతమంది ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటొచ్చి 4-5 కీలకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వీటికి సంబంధించే ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు చర్చల్లో ప్రభుత్వం వద్ద ఖచ్చితంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇవే అంశాలను ముందుంచబోతా ఉన్నారు. 32 డిమాండ్లలో మరి ప్రభుత్వం ఎన్ని డిమాండ్లను పరిష్కరిస్తుందని హామీ ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మరొక పక్క ఇప్పటికే గతంలోనే చర్చలు జరిపింది. గత 2 రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో
ప్రభుత్వం చర్చలు జరిపింది, కానీ ఎక్కడా కూడా హామీలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ లిఖితపూర్వకంగా హామీ అయితే ప్రభుత్వ పెద్దలు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు చర్చల్లో అయినా ఒకవేళ ప్రభుత్వం వేటిని అమలు చేయబోతా ఉంది, వేటిని తర్వాత అమలు చేయబోతా ఉంది, ఒకవేళ అమలు చేసే వాటికి సంబంధించి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇస్తుందా అన్నటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.